అనేటువంటిది. అలాగే ఈ తత్వ బోధ మొదలుపెట్టేదానికి ముందే ఏం చెప్పినారు? ఏం సంపాదించాలని చెప్పినారు చెప్పండి? సంపద, సాధన చతుష్టయ సంపద. ఈ సాధన చతుష్టయ సంపద ఉంటే దీనిని మనం సంపాదించవచ్చు. సంపద కావాలి. ఈ సంపద దీనికి పనికిరాదు. ఏ సంపద? ఈ బయట ఉండే ధనము, బంగారము, వస్తువులు ఇవన్నీ ఉన్నాయే, ఈ సంపద దీనికి పనికిరాదు. దీన్ని సంపాదించలేము. ఈ సంపద ఉంటే, సాధన చతుష్టయ సంపద, ఈ సంపద ఉంటే దీనిని మనం సంపాదించగలుగుతాం. స్థూల శరీరం అంటే ఏంటి? దాన్ని బాగా పట్టగలుగుతాం. సూక్ష్మ శరీరం అంటే ఏంటి? దానిని పట్టగలుగుతాం. కారణ శరీరం అంటే ఏంటి? దాన్ని పట్టగలుగుతాం. దానితో ఎలా వ్యవహారం చేయగలనో అలా చేయగలుగుతాం. అంటే ఏంటి? మనకు లోకంలో ఉండే సంపద ఉందా, లేదా వీటిని పొందగలిగే సంపద ఉందా అనేది ఇప్పుడు మనం బ్యారేజ్ చేసుకోవాలా. బ్యారేజ్ చేసుకుంటే తెలుస్తుందా తెలీదా? రండి. ఎవడికి వాడికే తెలుస్తుంది కదా. ఇప్పుడు మనం గుర్తించి ఏం చేయాలా? మనకు ఒకసారి మన 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 సూక్ష్మ శరీరము బాగా గ్రహించట్లేదు అనుకోండి. ఓహో, నేను పూర్వజన్మలో ఈ సరిపోయేంత పరిశ్రమ చేసి సూక్ష్మ శరీరాన్ని ఇలా సంపాదించలేదన్నమాట. అంతే కదా. అది గుర్తించాలా. ఇప్పుడు నేనేం చేయాలా? నేను దీనికి సరిపోయేటట్లుగా నేను ప్రయత్నం చేయాలి. స్థూల శరీరం సహకరించలేదు కాబట్టి ఏం చేయాలి? స్థూల శరీరాన్ని దీనికి సరిపోయేటట్లుగా ఇది వస్తుంది. స్థూల శరీరానికి సంబంధించిన బాధలు ఉంటాయి. ఓహో, నేను స్థూల శరీరంతో ఇలా చేశాను కాబట్టి ఇప్పుడు ఈ స్థూల శరీరం ఇలా ఉందన్నమాట అని గుర్తించి దాని నుంచి నేను ఎలా ఉండాలి అనేది ఇప్పుడు ఇక్కడ మనం నిర్ణయం చేసుకోవాల్సి వస్తుంది. అర్థమైందా? సరే, దీన్ని మనం రేపు క్లియర్గా ముందుకు వెళుద్దాం. పనికొచ్చేట్లుగానే ఉందా శాస్త్రం ఏమైనా? అంతా పనికొచ్చేదేనా? సరే. ఓ తత్సత్. ఓం అసతో మా సద్గమయ. ఓం తమసో మా జ్యోతిర్గమయ. ఓం మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరే ఓం తత్సత్. ఓం సర్వం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. ఓం జయ బోలో శ్రీ కృష్ణ పరమాత్మ की जय, बोलो गीता माता की जय, बोलो भक्त मंडली की हर नमः पार्वती पतये. जय सीताराम. हरे ओम तत्सत्. ओम ఇప్పుడు చెప్పండి. ఓం అట్లా పాయింట్ బుక్ ఉందప్ప, అదే ఇది బుక్. మీకు బుక్ మేము చెప్పినాం కదా, తీసుకోమని చెప్పినాం కదా. అప్ప అదే నేను చెప్తా ఉంటే పాయింట్లు సూక్ష్మంగా ఉండేది. ఇక్కడ సూక్ష్మంగా మీరు చెప్తున్నారే. ఇప్పుడు చూడు, దీన్ని చూస్తే దీన్ని చూడు, నీకు తెలుస్తుంది.
దాన్ని ఆఫ్ చేయపా.